నమస్తే, వెల్కమ్ టు విజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బోడుపల్ కార్పొరేషన్ పరిధిలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో అక్రమ సెల్ల తవ్వకాలు. కంప్రెసర్తో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు. సూర్యాపేట జిల్లా రత్నపురంలో ఎల్లయ్య అనే వ్యక్తిని కిరాతంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. డక్కలికుల డిహెచ్పిఎస్ పోరాట సంఘం నాయకులు డిమాండ్. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో వైభవంగా కుంకుమేశ్వర స్వామికి షష్ఠి బోనం. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. ఇక వివరాల్లోకి వెళితే, బోడుపల్ కార్పొరేషన్ పరిధిలో 10 లక్షల రూపాయలతో నిర్వహించిన సీసీ కెమెరాలను రాష్ట్ర పశువర్ధక సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మహేష్ భగవత్, జంగయ్య యాదవ్ హాజరయ్యారు. మొదటిసారి మన వెంకటేష్ యాదవ్ గారికి ధన్యవాదాలు. చాలా మంచి పని ఇది. ఈ దినంలో దాత శ్రేష్ఠ అని అందరూ అంటారు. ఎవరు ఇస్తారు వాళ్ళకి చాలా కార్యక్రమాలు మరి వారు తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను మీకందరూ కూడా ఒకటే కోరుకునేది, మనమందరం అన్నదమ్ములలాగా అక్క చెల్లెళ్ళలాగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. చీటింగ్ వాటికి లేనిపోని సమస్యలు సృష్టించుకున్నటువంటి పరిస్థితులు పోవాలి. దాంతోపాటు మన పోలీసులను మనం గౌరవించుకోవాలి. ఈరోజు శాంతి భద్రతల పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుందో మీకు అందరూ తెలుసు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలోని ఆంధ్ర బ్యాంకు సమీపంలోని ఇండ్ల మధ్య అక్రమంగా సెల్ల తవ్వకాలు చేపట్టారు. కంప్రెసర్లతో బండరాళ్ల బ్లాస్టింగ్ చేయడంతో పక్కనే ఉన్న ఇంటి గోడ కూలిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు కంప్రెసర్తో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సూర్యాపేట జిల్లా రత్నపురం గ్రామానికి చెందిన ఎల్లయ్యను కిరాతంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను డక్కలికుల డిహెచ్పిఎస్ పోరాట సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె రాములమ్మ ఒక ప్రకటన విడుదల చేశారు. 70 సంవత్సరాల వయసు కలిగిన కురవృద్ధుడు గౌరారపు ఎల్లయ్యను మంత్రాల నేపంతో హత్య చేయడం దారుణమన్నారు. పోలీసులు తక్షణమే ఈ హత్యపైన సమగ్ర దర్యాప్తు జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాని మీద మంత్రాలనే నేపం ఉసిగొలిపి ఇల్లెమ్మడిల్లు ఉంటుంది, పొలం వెంబడి పొలం ఉంటుంది. మంత్రాలనే ఒక నేపంతో ఉసిగొలిపి ఎల్లయ్యని చంపడం, అదే చంపింది కూడా అదే విషయానికి కోక చెందినదే. దీన్ని మేము డక్కల్ సంఘం తరపు నుంచి మేము ఇట్లాంటి జరగవద్దని ఎస్పీ గారు కూడా ఇచ్చినాం. దీన్ని మేము చాలా సీరియస్గా మేము ఖండిస్తున్నాము. డక్కలి ఎల్లయ్య అని మా కులస్తుడు ఆయన, 75 సంవత్సరాల వయసు.
ఆయన ఆ ఊళ్ళే వృత్తి చేసుకుంటా అర్జన్లు నడుపుకొని తినుకుంటా ముసలమ్మని సాదుకుంటా ఆ ఊళ్ళే జీవన పోషణ చేసుకుంటా ఉన్నాడు. పడిబడిన వాళ్ళందరూ కలిసి ఆయనకు మంత్రాలు వస్తాయని పిల్లలకు నేర్పి వాళ్ళతోని ఆయనని గొడ్డలతోని మెడ మీద నరికి రాయితో తల మీద కొట్టి పండ్లు విరగొట్టి పిక్కలు కోసి మహాఘోరంగా చంపారు. ఎవరు ఆదరణ లేరు, ఆయనకు నిజంగా ఎవరు ఆదరణ లేరు. ఆయనకు 3 కొడుకులు, వాళ్ళ 3 కొడుకులు చనిపోయారు. ఆ ముసలాయన తప్ప ఎవరు లేరు వాళ్ళకి ఆదరణ. మేమంతా కులం కలిసి డక్కల కులం అనేది మాకు సంఘం ఉన్నది. మా సంఘం అంతా ముందుకు వచ్చి దీన్ని కఠినంగా తీసుకోవాలని మరి సిఐ గారి కాడికి పోయినాం, ఎస్ఐ గారి కాడికి, డిఎస్పీ కాడికి, ఎస్పీ గారి కాడికి కూడా మేము పోవటం జరిగింది. కలెక్టర్ కాడికి కూడా రావటం జరిగింది. వాళ్ళకి ఆదరణ లేదు కాబట్టి ఇప్పుడైతే ఏవైతే నిధులు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ కానీ 3 ఎకరాల పొలము కానీ వారికి ఆదరణ లేదు కాబట్టి వాళ్ళకు ఆ ముసలమ్మకు పోదనకర్త కావాలి. ఆమెకు పింఛను కూడా ఒక 5,000 గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని, ఈ కేసు కూడా బలంగా దీన్ని చేయాలని, వాళ్ళకు ఉరిశిక్ష కూడా పడాలని. ఇంకొకసారి మంత్రాలు వస్తేనే ఎవరి మీదకైనా సరే పోకుండా నీకు మంత్రాలు వస్తేనే ఎవరిని హెచ్చరించకుండా, అసలు మంత్రాలే లేవు. మంత్రాలు ఉంటే మంచి మంచి రాజకీయ నాయకులనే చంపవచ్చు. కలెక్టర్ ఇప్పుడున్నారు పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళకే చేపిస్తారు. కానీ మా దగ్గర దానిక మా దాకెందుకు వస్తుంది? మంత్రాలు వస్తే మేము ఈ స్థితిలో ఈ గతిలో ఎందుకుంటాం? ఇలాంటిది ఒక నిపం గాయించి ఘోరంగా ముసలాన్ని చంపారు. దీనికి మాకు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎస్ఐ గారు కానీ మాకు సహకరించి వాళ్ళని కఠినమైన శిక్ష చేసి వాళ్ళ ఉరిశిక్ష వరకు కూడా వాళ్ళకు తీసుకుపోవాలని, మాకు న్యాయం చేయాలని మేము కలెక్టర్ గారికి నమస్కరించి ముగించుకుంటున్నాం. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవాలయంలో వంశపారపర్యంగా అర్చక స్వామి శ్రీ కోమలపల్లి నాగభూషణం శర్మ గృహం నుండి సుబ్రహ్మణ్య షష్ఠి బోనం వైభవంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల నుండి ఊరేగింపుగా దేవాలయం వరకు చేరుకొని శ్రీ కుంకుమేశ్వర స్వామి వారికి బోనం సమర్పించారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చక స్వాములు శ్రీ కోమలపల్లి నాగభూషణం శర్మ, హరీష్ శర్మ, వేద పండితులు సంపత్ కుమార్ శర్మ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట విరమించి ఉద్యోగాల్లో చేరిన తర్వాత వారి జీతాలు పెంచడంతో వారి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులపై కరుణ చూసిన కేసీఆర్ కు వందనాలు తెలిపారు. ఏదైతే టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు నిన్న ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికుల పక్షాన మేము ఏదైతే కోరుకున్నామో అలాంటి స్ట్రైక్కు సంబంధించిన కొన్ని విషయాలు వారు మంచి మనసుతోటి కార్మికులందరికీ అన్యతా కాకుండా న్యాయం చేశారని చెప్పి భావిస్తూ వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఈరోజు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి సర్వీస్ కూడా ఈరోజు 4-5 గంటల ప్రాంతాన కార్మికులందరికీ జీతాలు పడినట్లుగా మాకు మెసేజ్ వచ్చినవి. చాలా సంతోషంగా ఉన్నది. మరి అదేవిధంగా మహిళా కండక్టర్లకు సంబంధించిన విషయాలు కానివ్వండి, 58 నుంచి 60 సంవత్సరాలకు సంబంధించిన వయసు పెంపు గురించి కానివ్వండి, మరియు కార్మికులకు ఉద్యోగ భద్రత విషయంలో కానివ్వండి, అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో కానివ్వండి, తదితర సంబంధించిన విషయాలన్నిటికీ ప్రభుత్వంలో విలీనము తప్ప ఆ ఒక్క విషయం తప్ప అన్ని విషయాలలో మాకు తగిన న్యాయం చేకూర్చి తగిన ప్రతిఫలం ఇచ్చి మా పిల్లలకి మా తల్లిదండ్రులకు బస్ సౌకర్యము, పిల్లలకు బస్ సౌకర్యము, ఫీజు రియంబర్స్మెంటు, ఆసుపత్రి ఫెసిలిటీస్ తదితర సంబంధాలు అన్నిటికీ మాకు చూసిన వారందరూ కృతజ్ఞతలు చేసుకుంటూ మన స్థానిక ఎమ్మెల్యే గారు మరియు గౌరవ మంత్రి
వైద్య శాఖ ఆరోగ్య మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు కానీ మరియు అందరి నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి మా ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ పిలుపు మేరకు TUWJH 143 వేములవాడ ప్రెస్ క్లబ్ లో ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి జిల్లా పాలనాధికారి దేవరకొండ కృష్ణభాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం భావితరాలకు మనం ఈ రోజుల్లో మనం ఇచ్చేది డబ్బు అది అవన్నీ కాదు, మనకు వారికి మంచి నీరు, మంచి గాలి, మంచి గీతాన్ని కూడా సొసైటీ మనం ఇవ్వాల్సిన మన బాధ్యత ఉంది. అందులో భాగంగా మీరు చెట్టు చేపట్టిన కార్యక్రమం చేపట్టారు. ఎస్ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. నాటడమే కాదు, దాన్ని పరిరక్షించాలి. మనం ఏంటంటే నాటి వెళ్ళిపోతాము, అలా కాకుండా దాన్ని పరిరక్షించడం కంపల్సరీ మన బాధ్యత. అందరూ కూడా మనం దాన్ని తీసుకొని మన ఏది చెట్లు నాటాము వాటిని పరిరక్షించి అవి మనకు, మన సమాజానికి, మనకు మనం పొద్దున ఎవరికైనా చూస్తే మీకు తెలుస్తుంది, వేరే సిటీస్లో టౌన్స్లో కొత్తగా ఆక్సిజన్ పార్లర్లు తయారైనాయి. హోటల్లో పెట్టేసి వాడు 5 minutes అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఆల్రెడీ మీకు తెలిసిందో లేదో ఢిల్లీలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ తయారైంది. కాబట్టి ఆ పరిస్థితులు రావద్దు మనకు. మనమంటే మన నడుస్తుంది, కానీ భావితరాలకు మన జనరేషన్ కానివ్వండి మనం చేయాలంటే కంపల్సరీ అందరం వంతు బాధ్యతగా మనం అంత పరిరక్షణ తీసుకొని ఒక ఉద్యమంలాగా చేపట్టాలి. ఇక్కడనే కాదు, ఇంటి దగ్గర కూడా, మన దగ్గర కూడా, చుట్టుపక్కల కూడా ఏమైనా ఉంటే పక్క అందరూ కూడా దాన్ని తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని ఇంటి దగ్గర కూడా చెట్లు నాటి వాటిని పరిరక్షించి సమాజానికి మన వంతు కృషిగా మనం సేవ చేయాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన ప్రెస్ క్లబ్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ఇంకా ముందు చేయాలని జై తెలంగాణ, జై హరితహారం. ప్రాంతాలు పచ్చగా ఉంటే ప్రజలంతా ఆరోగ్యవంతంగా జీవిస్తారనే నానుడి మాట. దీన్ని స్వీకరించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా మా ప్రెస్ అకాడమీ చైర్మన్ TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లం నారాయణ స్వీకరించి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సమాజాన్ని ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని పిలుపునిచ్చిన సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద హరితహార కార్యక్రమాన్ని నిర్వహించాం. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గౌరవ కృష్ణభాస్కర్ గారు, DSP చంద్రకాంత్ గారు, పట్టణ CI శ్రీధర్ గారు, అలాగే MROలు శ్రీనివాస్, మునీందర్, DPRO దశరథం, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు, మా ప్రెస్ క్లబ్ సభ్యులు, పాత్రికేయ బృందం, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, ఏవైతే మొక్కలు నాటామో వాటిని పరిరక్షించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని ఈ సామాజిక కార్యక్రమాలు చేస్తామని తెలుపుతూ, జర్నలిస్టులు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడమని మరోసారి మా రాష్ట్ర నాయకులు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి పిలుపుతో రుజువైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ స్థానిక ఆర్టీసీ డిపోలో కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ, సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ ఎంతో మేలు చేసే పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. కార్మికులపై 26 వరాల జల్లు కురిపించడం ఎంతో సంతోషంగా ఉందని కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా ఆర్టీసీ వేములవాడ తరఫున పాదాభివందనాలు. ఎందుకంటే అసలు మేము కళలో కూడా ఊహించలేదు సారు ఇట్లా మాకు ఇలాంటి వరాలు కురిపిస్తాడని. అసలు సారుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ప్లస్ అదేంది ఇల్లు కానీ, ఇంకోటి తల్లిదండ్రులకు ఉచిత పాసు కానీ, ఆర్టీసీలో అదేంది బడ్జెట్లో 1000 కోట్లు ఇస్తా అన్నాడు. ఇంకా మాకేంది
లేడీస్కు స్పెషల్గా చైల్డ్ కేర్ లీవ్స్ ఇచ్చాడు. అదొకటి అసలు మేము అసలు ఎప్పుడు అనుకోలేదు ఇట్లా జరుగుద్దని. గవర్నమెంట్తో సమానంగా మాకు ఇచ్చాడు కాబట్టి అసలు చాలా చాలా కృతజ్ఞతలు సీఎం గారికి. లేడీస్కి 8 లోపు డ్యూటీలు అన్నారు కదా, అది కూడా సంతోషకర విషయం. కండక్టర్ ఉద్యోగ భద్రత ఇచ్చాడు, అది కూడా చాలా. ఇవన్నీ వరాలు కురిపించిన సందర్భంగా మేము సీఎం చంద్రశేఖరరావు గారికి వేములవాడ డిపో తరఫున పాలాభిషేకం చేశాము. సీఎం గారు నిన్న ప్రగతి భవన్లో ఆర్టీసీ ఉద్యోగులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నో మేము కూడా ఊహించని రీతిలో తన యొక్క మనసును దోచుకునే విధంగా మాకు ఆర్టీసీకి వరాలు తల్లినందుకు అతనికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగులకు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు పెంచడం సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు బస్ పాస్ సౌకర్యము, తల్లిదండ్రులకు తర్వాత వైద్య సౌకర్యము, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్స్ అనేక రకాలైనటువంటి ఈ సమస్యలు పరిష్కరించినందుకు సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జనగామ జిల్లా దేవురుప్పల మండలం సింగరాజుపల్లి గ్రామ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు దిశ హత్యపై నిరసన వ్యక్తం చేస్తూ హత్య చేసిన నేరస్తులకు ఉరిశిక్ష వేయాలని, మహిళలపై దాడులను ఖండించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలోని సీతారామరాజు విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఎస్ఎంసీ చైర్మన్ మోహన్, వైస్ చైర్మన్ రాజమ్మ, కొమ్ము సాయి, ఉపాధ్యాయులు కళావతి, నిరంజని పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్ కాలనీ నర్సాపూర్ హైవే మీద దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డాక్టర్ దిశ హత్య పట్ల ఎటువంటి చర్యలు తీసుకోలేదని, నిందితులను వెంటనే శిక్షించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీ చైతన్య కాలేజ్, గాయత్రి కాలేజ్ విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గత 3-4 సంవత్సరాల సంది కూడా మరి ఈ యొక్క ఆడపడుచులపై స్టూడెంట్ల మీద కానీ, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తుల మీద కానీ మరి ఈ యొక్క దుర్మార్గులు 9 నెలల పాపను, అదేవిధంగా ఒక డాక్టర్గా చేస్తున్న ప్రియాంక రెడ్డి మరి డాక్టర్గా పనిచేస్తుంది, వెటర్నరీ డాక్టర్గా. దుర్మార్గులు ఏదైతే మొన్న శంషాబాద్ కాడ మరి ఆమెను చంపి గ్యాంగ్రేపై వేసిరో, ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వరంగల్లో కాలేజ్ స్టూడెంట్ పై యాసిడ్ పోసిన మూర్ఖులను ఎంబడే వాళ్ళను మరి ఈ యొక్క ఫైరింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నలుగురిని కూడా అదే రకంగా గవర్నమెంట్ సీఎం గారే ఆర్డర్ ఇచ్చి వారిని చంపినట్టయితే వేరే వాళ్లకు భయం వస్తుంది. ఆడపిల్లల వైపు చూడాలంటే వారి ఇంటిలో కూడా అక్కనో చెల్లెనో బిడ్డనో ఉంటుంది కాబట్టి మరి ఇలా పనిష్మెంట్ బయట కంట్రీలలో ఏదైతే మరి ఆడపిల్లలను రేప్ చేస్తే మాత్రం ఇమీడియట్లీ స్పాట్ డిసిజన్ తీసుకొని చంపేపిస్తారు. కాబట్టి అదే రకంగా ఈ యొక్క ప్రభుత్వంలో కూడా మరి చేయవలసిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మరి ప్రియాంక రెడ్డి గారు వారి యొక్క చెల్లెలు, వారి తండ్రి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వాడిన భాష మరి ఈ యొక్క మహిళా లోకానికి, తల్లిదండ్రులందరూ కూడా ఎంతో బాధ కలిగించింది. మరి మీ కూతురు ఎక్కడ పోయిందో అని చెప్పి అన్నప్పుడు వారి యొక్క తల్లి ఆవేదన, చెల్లె యొక్క ఆవేదన ఆమె ఫోన్లో సంభాషించి చూస్తే ఏ ఒక్కరు ఆ ఫోన్ సంభాషణ మనమే మరవలేకపోతున్నాము. వారి యొక్క తల్లిదండ్రులు మరి మరవాలన్నా చాలా టైం పడుతుంది. చాలా మంది 100 నెంబర్ ట్రై చేయడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హెల్ప్ లైన్ నెంబర్కి ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఈవెన్ ప్రియాంక రెడ్డి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు వెంటనే రియాక్షన్ తీసుకోకపోవడం వల్లనే ఈ అత్యాచారం జరిగింది అనేది మేము చెప్తున్నాం క్లియర్ గా. వేరే దేశాలలో అమ్మాయిలు అర్ధరాత్రి 3 గంటలకు కూడా తిరుగుతున్నారు. ఎందుకు కేవలం ఇండియాలో ఎందుకు తిరగలేకపోతున్నారు? 3 గంటలకు తిరుగుతానే మనకు స్వాతంత్రం లేనప్పుడు ఇంకా రాత్రి కూడా ఎందుకు భయపడుతుంది? ఎందుకంటే రాత్రి 10:30 మాకు వేరే పని ఉంటుందా? ఇంట్లో కూడా
అబ్బాయిలే వెళ్ళారు, అబ్బాయిలకే ఉంటాయి పనులు. ఎంతో అత్యవసరమైన పనులు ఉండొచ్చు కదా, అలాంటప్పుడు అబ్బాయిలు కూడా వెళ్తారు బయటికి. 100% వెళ్తారు, వాళ్ళకి జస్టిస్ కావాలి. ప్రియాంక రెడ్డికి రేప్ చేసిన వాళ్ళందరూ వాళ్ళు గురతీయడం కాదండి, గురతీస్తే 4 నిమిషాలలో వాళ్ళ ప్రాణం పోతుంది. ఆ అమ్మాయిని ఎంత హింసించారో అంతకంతా వాళ్ళు డిబేట్ జరిగేటప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాలంటే నువ్వు కూడా ఒక గర్లే కదా, నువ్వు నీ కూతురు తిరగడానికి నీకు రైట్ లేదా? వెళ్ళొద్దు ఎక్కడికి, ఆమె ఓకే ఆమె ఎందుకు అట్లా అంటారు? అండ్ ఐ వాంట్, నాకు ఆటో వాళ్ళు ఉంటారు కదా భయ్య, ఇక్కడ వాళ్ళు చిల్లర అసలు ఏంది ఇక్కడ ఏం చూస్తారో ఏమో. పిల్లగాళ్ళకి డ్రైవింగ్ ఇస్తారు, ఎవరేం పట్టించుకోరు, ఇట్లా తీసుకెళ్తారు. అండ్ వి వాంట్ జస్టిస్ ఫర్ ప్రియాంక రెడ్డి రైట్ నౌ. పోలీస్ సెక్యూరిటీ ఉంటే ఎట్లా చెప్తాం? కాల్ చేస్తే రారు, ఏదో చెప్తారు. భారతదేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ హయత్ నగర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ డిఎస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. 4 కామాంధులను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నమస్కారం తెలియజేస్తూ భారతదేశ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, పెద్ద చిన్న అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజుకి 72 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ భారతదేశంలో ఏదో ఒక మూలకి ఆడవాళ్ళ మీద అత్యాచారం జరుగుతూనే ఉంది. కాబట్టి మొన్నటికి మొన్న ఆసిఫా కావచ్చు, మొన్నటికి మొన్న వరంగల్ జరిగిన చిన్నాటి పాప 9 నెలల పాప మీద అలాంటి సైకోనా కొడుకులని వెంటనే ఉరి తీసి ఆ న్యాయమూర్తులకు చెప్పేది ఏంటంటే వెంటనే ఉరి అనేది తీసుకురావాలని, చట్టం తీసుకురావాలని మా కోరుకుంటూ భారతదేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇసంటి నా కొడుకులని ఉరి తీయాలని. నిన్న మొన్న జరిగిన సంఘటన మా అమ్మ కూడా రోజు టీవీలో చూసుకుంటా చాలా బాధపడుతుంది. నాకు అక్కలు లేరు, చెల్లెలు లేరు. ఇలా వీడియో తీయడం కారణం మా అమ్మ గురించి. ఇలాంటి ఆడవాళ్ళ మా అమ్మ బాధ ఇప్పటికి కూడా అన్నం తిట్టలేదు. అలాంటి ప్రియాంక రెడ్డి అనే టైం మీద హత్యానేరం చేసిరు. ఆ 4 నా కొడుకులను వెంటనే అమలు చేసి ఉరిశిక్ష చేయాలని భారతదేశం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 4కి ఉరిశిక్ష తీయాలని మనస్ఫూర్తిగా, అందరికీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటివి లేకపోతే ప్రజలనే తీసుకొని వస్తే ప్రజలే వాళ్ళకు తీర్పు చెప్తారు, బుద్ధి చెప్తారు. కొడుకులను ఒక్కొక్కరిని కీమ కొట్టాడు కొట్టేస్తే మళ్ళీ ఇంకొకరికి చేసేటప్పుడు అలాంటి గుర్తు రావాలి, అట్లాంటి చట్టం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగంట్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల యందు కాంపౌండ్ వాల్ లేనందువలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు వెంటనే స్పందించి కాంపౌండ్ వాల్ కట్టించాలని జిల్లా కలెక్టర్ను విద్యాధికారి కోరడం జరిగిందని టీచర్ నరసింహులు అన్నారు. గుడిగంట్ల జిల్లా నారాయణపేట ఈ మా పాఠశాల నేషనల్ హైవేకి ముందే ఉంది. మా పాఠశాలకు ప్రహారీ గోడ లేనందువల్ల మా పాఠశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ జాతీయ రహదారి పైన వేల సంఖ్యలో వాహనాలు ప్రతిరోజు తిరుగుతున్నాయి. కేవలం 20 మీటర్ల దూరంలోనే ఈ జాతీయ రహదారి ఉండడం వల్ల విద్యార్థులు ఎన్నో మధ్యాహ్న సమయంలో కానీ భోజన సమయంలో, సాయంత్రం పిల్లలు ఆడుకునే సమయంలో కూడా రోడ్డుపైకి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వ అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని మా పాఠశాలకు ప్రహారీని మంజూరు చేయవలసిందిగా మేము కోరుచున్నాము. లేకుంటే మా పాఠశాలకు చాలా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. దీన్ని అధికారులు దృష్టిలో ఉంచుకొని మా పాఠశాలకు ఈ ప్రహారీని మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాము. చైతన్యపురి డివిజన్లో ఉద్యమ రణధీరుడు శ్రీకాంతాచారి 10వ వర్ధంతి సందర్భంగా ఉద్యమకారులందరి సమక్షంలో శ్రీకాంతాచారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ గారి అక్రమ అరెస్టులకు నిరసనగా ఆ రోజు ఎల్బీనగర్ చౌరస్తాలో మలదేశ తెలంగాణ తొలి ఉద్యమ వీరుడు శ్రీకాంతాచార్య ఆత్మార్పణం చేసుకున్నటువంటి నేపథ్యంలో 3 రోజులు మృత్యుతో పోరాడి డిసెంబర్ 3వ తారీఖున ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించినటువంటి మొట్టమొదటి తెలంగాణ తొలి ఉద్యమ వీరుడు శ్రీకాంతాచారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా 10 సంవత్సరాలు అయిన సందర్భంలో ఈరోజు ఒక సినీ గీతాలని తనకు సంబంధించినటువంటి ఉద్యమ గీతాలు శ్రీకాంతాచారి పేరు మీద ఈరోజు సీడీని ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీకాంతాచారి వాళ్ళ తండ్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది, వెంకటాచారి గారి చేతుల మీద. అలాగే 10 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి అన్ని నేపథ్యాల్లో తెలంగాణ ఉద్యమంలో వీరులైనటువంటి 1200 మంది విద్యార్థులు కూడా ప్రభుత్వం ఏదో రకంగా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి పరిస్థితి. స్వరాష్ట్ర సాధన కోసం శ్రీకాంతాచారి సేవలు ఎనలేనివి. తొలి ఉద్యమ వీరునిగా చరిత్ర పుటల్లో తను చూడకపోయినా తన యొక్క ఆశయాలని సజీవంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే దిశలో ఉన్నాయంటే అది శ్రీకాంతాచారి ఘనత. మరి ఎల్బీనగర్కు నల్గొండ బిడ్డ అయినటువంటి శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరస్తాలో ఆ రోజు ప్రాణత్యాగం చేసినటువంటి నేపథ్యంలో ఎల్బీనగర్కు పూర్తి స్థాయిలో క్రెడిట్ దక్కుతుంది. అలాగే తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా మరి కేసీఆర్ గారు ఏదో రకంగా ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఉద్యమకారులను తగు విధంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే చాలామంది ఉద్యమకారులను గుర్తించారు. ఇంకొంతమంది ఉద్యమకారులని పుట్టన పెట్టుకొని హక్కునే చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వ అధికారుల మీద కూడా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారికి తెలుసు, తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు మరి వాళ్ళందరి పరిస్థితులు కూడా ధైర్యమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యమకారులకు ఏదో రకమైనటువంటి సహాయ సహకారాలు అందించే దాంట్లో బంగారు తెలంగాణలో భాగంగా వారందరినీ కూడా ఆదుకుంటారని ఆశిస్తూ మరి ఉద్యమ వీరునికి ఈరోజు నివాళులు అర్పించినటువంటి నేపథ్యంలో వెంకటాచారి గారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుస్తూ అలాగే 1200 మంది ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో అమరులైనటువంటి వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించేటువంటి సందర్భంగా ఈరోజు మా బాబు కాసు శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసు శ్రీకాంతాచారి ఆయన ఈరోజు 10వ వర్ధంతి ఇక్కడ జరుపుకోవడం జరిగింది కాసు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా బాబు ఉద్యమానికి ఉవ్వెత్తున లేవడానికి తన ప్రాణత్యాగంతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడం జరిగింది. దాన్ని అది ఇక్కడి నుండే మన ఎల్బీ నగర్ నుండే స్టార్ట్ అయింది. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిన రోజు ఇంత పెద్ద ఉద్యమకాడిని అరెస్ట్ చేస్తుండు, మన తెలంగాణను అణచివేస్తారేమో అనే ఉద్దేశంతో నా త్యాగంతోనైనా తెలంగాణ వస్తుందని ఆశించి తను ఒక దృఢప్రాయంగా ప్రాణత్యాగం ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని ప్రాణత్యాగం చేయడం జరిగింది. దాంతోపాటు ఆ రోజు బాబు త్యాగంతోనే ఉవ్వెత్తున ఉద్యమం లేచింది, తెలంగాణ సాధించుకున్నాం. దాంతో బాబు త్యాగం వేస్ట్ కాకుండా ఎవరంత బాధ్యతగా వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణను సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకోవడం మన అందరి మీద ఉంది, రాజకీయ నాయకుల మీద ఉంది, మన ముఖ్యమంత్రి గారి మీద వారి మీద ఉంది. కాబట్టి అందరూ కలిసి మనం ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో బంగారు తెలంగాణ కూడా అందరూ సహకరించాలి, సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటూ ఈరోజు మా బాబు ఆ రోజు ఉంటే మా ఒక్కరి కోసానికి మమ్మల్ని ఏదో రకంగా చేసేవాళ్ళు చేసేవాళ్ళు కానీ ఈరోజు 4.5 కోట్ల జనాల కోసానికి ప్రాణత్యాగం చేసినందుకు తనకు ఈ తెలంగాణ సాధించుకున్నందుకు తన త్యాగానికి తెలంగాణ వచ్చినందుకు తనకు ఆత్మశాంతి చేకూరుతుందని మేము తల్లిదండ్రులకు భావించుకుంటున్నాము. అదే ఉద్దేశంగా మీరందరూ మా ఒక శ్రీకాంతే కాదు మీరందరూ మా శ్రీకాంతులుగా మేము భావించుకుంటున్నాం. మీరు మా మీద మా కుటుంబం మీద అందరూ దయదలిచి రాజకీయ నాయకులే కానీ యువకులే కానీ ఎంప్లాయీసే కానీ ప్రతి ఒక్కరూ మా మీద ఒక దయదలిచి మమ్మల్ని ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మమ్మల్ని ఆదుకోవాలని మీ అందరికీ మరొకసారి తెలియపరుచుకుంటూ జై తెలంగాణ. జై తెలంగాణ. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బోడుపల్ కార్పొరేషన్ పరిధిలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో అక్రమ సెల్ల తవ్వకాలు, కంప్రెసర్తో పాటు 2 అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు. సూర్యాపేట జిల్లా రత్నపురంలో ఎల్లయ్య అనే వ్యక్తిని కిరాతంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి, డక్కలికుల డిహెచ్పిఎస్ పోరాట సంఘ నాయకులు డిమాండ్. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో వైభవంగా కుంకుమేశ్వర స్వామికి షష్ఠి బోనం. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తజనులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి EV3 న్యూస్.